రెడ్డి మీద మరోసారి ఎమ్మెల్యే అరవింద్ బాబు విరుచుకుపడ్డారు. మానవ రూపంలో ఉన్న మృగం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని, వివేకానందరెడ్డిని చంపిన విధంగానే ఏప్రాన్ గొడ్డలితో నరికి చంపారని చెప్పారు. గతంలో జరిగిన వెన్న బాలకోటిరెడ్డి, ఇబ్రహీం హత్యలకు కారణం గోపిరెడ్డి అనుచరులేనని ఆరోపించారు. సమాజంలో ఉండే హక్కు గోపిరెడ్డికి లేదని, ఎఫ్రాన్ హత్యకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఎమ్మెల్యే, ఎఫ్రాన్ కుటుంబ సభ్యులు వినతి పత్రం అందించారు. ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అతను మానవ రూపంలో ఉన్న మృగం లాంటోడు. ఎన్నో దుర్మార్గాలకి హత్యలే కారణం ఈ మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా మరి గడిచిన 5 ఏళ్ళుగా మేము చూస్తూ ఉన్నాము. అలవాల్లో వెన్న బాలకోటి బాబాయిని హత్య చేసిన వర్గం కూడా వీళ్ళే, గోపిరెడ్డి అనుచరులే. అదేవిధంగా వరోకట్లో ఇబ్రహీంని కూడా చంపించింది వీళ్ళ వర్గమే, వైసీపీ మనుషులే, కిరాయి గుండాలు. సరే, ఇవన్నీ మర్చిపోయాం అనుకోని దీపావళి పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉందాం అనుకుంటే మరి 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో గాడిపత్తి ఇఫ్రాన్ అనే అతను, మరి 3 అన్నదమ్ములు, అతను రాయపాడు రోడ్లో స్వర్గపురి 2లో నైట్ వాచ్మెన్గా చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఎలక్షన్ టైంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మంగపతి రెడ్డి, వీళ్ళందరూ కూడా వీళ్ళని బెదిరించడం జరిగింది బూతుల్లో. అదేవిధంగా అక్కడున్న రౌడీ షీటరు వాడు ఖాదర్ ఒకడు, వాళ్ళ తమ్ముడి పిల్లలు, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద దాడులు చేయటం, ఎలక్షన్ రోజు నుంచి కూడా వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళని ఏదో విధంగా హతమారుద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పోలీసులు కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అతను